మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఒక బిడ్డలు ఉండాలి అనేసి. నిజంగా ఈ వీడియో చూస్తే మీరు బిడ్డలు ఉంటే బాగుంటుందా లేకుంటే బాగుంటుందా అన్నది కూడా మీరే కామెంట్ చేయండి, ఓకేనా? నాకు తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత పిల్లలు లేకుండా ఉండే వాళ్ళ పని చాలా బెటర్ అని అయితే అనిపించింది. ఎన్ని కోట్లు సంపాదించినా ఎంతమంది పిల్లలు ఉన్నా కనీసం ఒక పూట ఫుడ్ పెట్టకుండా ఇలా రోడ్డు మీద నిష్కారణంగా వదిలేశారు. సో ఈయనకు వచ్చిన సిచ్యువేషన్ ఇంకెవరికి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈయనకైతే నేను మిస్ అవ్వకుండా అప్పుడప్పుడు నేను వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా అయితే ఫుడ్ అయితే ఇస్తూ ఉంటాను కంపల్సరీ. ఈయన వీడియోస్ అయితే మన ఛానల్లో చాలానే ఉంటాయి. ఇంకా పక్కన ఒక అన్నయ్య చెప్తున్నారు ఈయన గురించి. ఆయన మాటల్లోనే విందాము, ఓకేనా? అంత సంపాదించిన ఆయనకు సరిగా ఫుడ్ లేదు, సరిగా బట్టలు లేవు. బట్టలోనే మొత్తం పాస్ పోవడం, బాత్రూమ్ పోవడం, ఇలా రోడ్డు పైన ఇలాంటి లైఫ్ ఎందుకు చెప్పండి? ఇక్కడైతే ఈ అన్నయ్య ఏం చెప్తున్నారంటే కన్నడలో, సో ఈయనకి ఈ వీధంతా ఈ బజార్లో అందరూ వీళ్ళ రిలేషన్ అంతా ఉండారమ్మా, కానీ వాళ్ళు ఎవరు చూడరు. ఈయన సంపాదించిన ఆస్తి 2-3 కోట్లు వాల్యూ చేసే అంత ఉంది, అంత సంపాదించారు ఆయన. కానీ ఆయనకి ఇంత ఒక టయానికి ఫుడ్ అయితే పెట్టరు వాళ్ళు. ఇలా రోడ్డు మీద ఒక వీధిలో ఇలా రోడ్డు మీద ఎవరన్నా అన్నం వేస్తే తింటాడు, లేదంటే అలాగే ఇలా రోడ్డు మీద అయితే ఉంటాడు. నిజంగా ఆయనకి ఇంత సంపాదించిన ఇలాంటి పరిస్థితి రావడం చాలా దారుణంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క పిల్లలకి చెప్పాల్సిన విషయం అయితే ఖచ్చితంగా నేను పెద్దవాళ్ళని గౌరవించి వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టి మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాను.